దర్శకుడిలో ఒక దర్శకుడు ఉన్నాడు. ఆ దర్శకుడికి గర్ల్ ఫ్రెండ్ నేను. డైరెక్టర్లు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారండి. అవును, మర్చిపోయాం మన విషయం. అంటే ఇంతకు ముందు ఈషా సినిమాలు చూసినప్పుడు ఇది వేరేగా ఉంటుంది. ఈ అమి తుమ్మి చూసినప్పుడే అది వేరే వేరే అనుకున్నాం. ఇంకో వేరే. నేను అశోక్ ఒకటే జిమ్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అశోక్ యూస్ టు అబ్జర్వ్ మీ అనమాట. చాలా అబ్జర్వ్ చేశానే అనుకుని ఎవడు వీడు నన్ను ఇలా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమాలో హీరో అతను అని తెలియదు అసలు చూడలే, ఫోటో కూడా చూడలేదు నేను అప్పటి వరకు. సో మీరు బాగా టీజింగ్ చేసి ఆట పట్టించి ఇలాంటివన్నీ జరిగాయని మేము వింటున్నాం బయట. నా గురించా? ఇప్పుడు ఈషా ఒక ఫేమస్ హీరోయిన్. సో ఎక్కడైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ పాత ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? స్పెషల్ రిసీవింగ్ కాదు, సెల్ఫీలు ఇవ్వలేక చచ్చిపోవాలి ఫస్ట్. అంటే కానీ అంటే వాళ్ళు ఇట్స్ లవ్ రైట్. సో వంట చేస్తుంది ఈషా ఈ టైంలో, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరో అమ్మాయిలకి వంటలు రావు మ్యాక్సిమం. ఎందుకు రావు? అది మీ ఇది అంతే. ఎందుకు రావు వంటలు? మీకు వస్తాయా? మీరు ఇంట్లో వంట? నా స్ట్రెస్ బస్టర్ అది. మీరు ఎందులో ఫేమస్ చెప్పండి, నెక్స్ట్ టైం ఇంటికి వస్తాం. ఏంటి కుకింగ్లోనా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతే డ్రగ్స్ ఎఫెక్ట్ ఉంది. సో మీరేం చెప్తున్నారు? చట్టం తన పని తన చేసుకుపోతుంది. బట్ యా, ఏదైనా గుడ్ కాజ్ కోసం అయితే ఇట్స్ గుడ్. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. సో టాకింగ్ మూవీస్ అనగానే మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఇప్పుడు ఏ మూవీ ఇంటర్వ్యూ చేయబోతున్నాం? ఎస్, గెస్ట్ చేయండి. అర్థమైపోయింది కదా? చాలామందికి అర్థమైపోయింది. సో దర్శకుడు మూవీ ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న ఈషా గారు ఇక్కడ ఉన్నారు. కాకపోతే నాకు ఒక డౌట్ వచ్చింది. హీరోయిన్ ఉన్నారు ఆ సినిమాలో, వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేసే డైరెక్టర్ అశోక్ ఉన్నారు. మరి ఈవిడెవరు? ఈవిడ ఏం చేస్తున్నారు ఆ సినిమాలో? తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ అమి తుమ్మి సైలెంట్గా వచ్చి సితక్ కొట్టేసి 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా అసలు ఈ ఈషా వేరు, ఆ అమ్మాయి వేరు అన్నట్టు. సరే, ఇప్పుడు దర్శకుళ్ళు అసలు మీరెవరు? హీరో హీరోయిన్ వేరే వాళ్ళు ఉన్నారు, ఓ డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళిద్దరితో సినిమా తీసే డైరెక్టర్. మెయిన్ ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. మరి ఈ అమ్మాయి ఎవరు? దర్శకుడిలో ఒక దర్శకుడు ఉన్నాడు. ఆ దర్శకుడికి గర్ల్ ఫ్రెండ్ నేను. డైరెక్టర్లు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారండి. అవును, మర్చిపోయాం మన విషయం. ఓకే, ఈషా ఎలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో? అంటే ఇట్స్ వెరీ బబ్లీ, యాక్టివ్, ఆస్పైరింగ్ ఫ్యాషన్ డిజైనర్. సో యా. అంటే ఇంతకు ముందు ఈషా సినిమాలు చూసినప్పుడు ఇది వేరేగా ఉంటుంది. ఈ అమి తుమ్మి చూసినప్పుడే అది వేరే అనుకున్నాం. ఇంకో వేరే. యా, అది వేరే, ఇది వేరే. అంటే ప్రతి మూవీతో ఏదైనా డిఫరెంట్, కొంచెం ఏదైనా డిఫరెంట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. యా. సో అద్భుతమైన, అంటే మీ చూసింగ్ అలా ఉంది, వేరే వేరే వేరే, మొత్తానికి వేరే. ఓకే, ఎలా వచ్చింది ఈ ఆఫర్? ఇది నాకు అదే సురేష్ గారు మేనేజర్ కాల్ చేశారు నాకు దీని గురించి. తర్వాత హరిప్రసాద్ గారు కాల్ చేశారు, డైరెక్టర్. సో వెళ్ళినప్పుడు ఆడిషన్ చేశాను. దే వాంటెడ్ ఆడిషన్ బికాజ్ క్యారెక్టర్కి సూట్ అవుతానా లేదా అని చెప్పి. సో ఐ డిడ్ ఆడిషన్. తర్వాత వాళ్ళు ఒక 3 months గ్యాప్ వచ్చింది మధ్యలో. దే వర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ యాక్టర్స్ ఆల్సో. అంటే అందరూ యాక్టర్స్, నాట్ యాక్ట్రెస్ కాదు, బట్ అదర్ యాక్టర్స్కి క్యారెక్టర్స్ కూడా చూస్తున్నారు. 3 months తర్వాత యాక్చువల్లీ నేను అశోక్ ఒకటే జిమ్కి వెళ్ళేవాళ్ళం. అశోక్ ఈజ్ ద మెయిన్ లీడ్ అనమాట. సో అప్పుడు అశోక్ యూస్ టు అబ్జర్వ్ మీ అనమాట. చాలా అబ్జర్వ్ చేశానే అనుకుని ఎవడు వీడు నన్ను ఇలా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమాలో హీరో అతను అని తెలియదు అసలు చూడలే, ఫోటో కూడా చూడలేదు నేను అప్పటి వరకు. ఎవరు ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్తే అనుకున్నా. 2 days తర్వాత కాల్ వచ్చింది నాకు. ఇలాగా అనుకున్నాం కదండి, అప్పుడు ఆడిషన్ చేశారు కదా, ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పారు. సో అప్పుడు ఐ వెంట్ దేర్ అండ్ అదే మా వాడు చూశారు జిమ్లో అని చెప్తే ఎవరబ్బా అనుకున్నాను నేను. అప్పుడు దెన్ ఐ రియలైజ్ లైక్ అదే ఫస్ట్ టైం నేను జిమ్లో అశోక్ని చూడడం. సో దే కాల్డ్ మీ. మళ్ళీ అప్పుడు ఒక 2-3 scenes అనుకున్నాము. దెన్ ఓకే చెప్పారు, దట్ ఐ విల్ సూట్ ద పార్ట్ అని అన్నారు. సో సబ్జెక్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీరు డిఫరెంట్గా చూజింగ్లో ఉన్నారు ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దర్శకుడు క్యారెక్టర్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు రెగ్యులర్ అంటే దర్శకుడు అనగానే సినిమా కష్టాలు అట్లా కాకుండా
ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. యూనో ఒక అతను డైరెక్టర్ అవుదామని, ఇఫ్ హీ ఫాల్స్ ఇన్ లవ్, హౌ హీ మేనేజెస్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. సో అదొకటే కాకుండా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట మూవీలో. సో అది చాలా ఎక్సైట్ అయ్యాను నేను విన్నప్పుడు స్టోరీ. సో ట్రైలర్లో చూసినప్పుడు మీ డైలాగులు చెప్తున్నప్పుడు నువ్వు కాపీ క్యాట్ అది అన్నప్పుడు, ఆ డైలాగ్ అన్నప్పుడు మీ వేరియేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అక్కడ ఏదో డిఫరెంట్ పొజిషన్లో ఉన్నారు మీరు. ఫోర్త్కి వస్తుంది కదా. అప్పుడే చూడాలా? యా, అదే అంటున్నారు ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి నాకు అని చెప్పొచ్చు. అంటే థ్యాంక్స్ టు హరిప్రసాద్ గారు, బికాజ్ ఆఫ్ హిమ్ నమ్రత క్యారెక్టర్ అంత బాగా యూనో షేప్డ్ వెల్, ఐ వుడ్ సే దట్. బికాజ్ ఈ సినిమాలో నేను అంటే వాట్ ఆల్ ఎమోషన్స్ లైక్ అన్నీ నేను ఈ సినిమాలో చేశానని నేను అనుకుంటున్నాను. సో కాల్డ్ బబ్లీ, యాక్టివ్, ఆర్ అదే మీరు చెప్పిన సీన్ అలాంటివి. యా. ఓకే, సో మీరేమో ఆల్మోస్ట్ కొన్ని సినిమాలు చేసేసారు, రీసెంట్గా సక్సెస్లు కూడా అందుకున్నారు, కొంచెం సీనియర్ యాక్టింగ్లో. అశోక్ పాపం ఫస్ట్ మూవీ. సో మీరు బాగా టీజింగ్ చేసి ఆట పట్టించి ఇలాంటివన్నీ జరిగాయని మేము వింటున్నాం బయట. నా గురించా? లేదు, అలాంటి టీజింగ్ ఏం చేయను. ఎవరు చేయరు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పటికీ నాకు కొత్త సినిమా కొత్త క్యారెక్టర్ అనగానే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఆ టెన్షన్ చాలా ఉంటుంది. ఎందుకంటే 100% ఇస్తున్నానా లేదా అన్నది నాకు ఎప్పుడు అది ఉంటుంది. ఎంత మనం రిహార్సల్స్ చేసినా ఏది చేసినా కెమెరా ముందు డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి. హీ షుడ్ థింక్ దట్ నేను ఏది అనుకున్నాను అమ్మాయి యూనో యాక్ట్ చేస్తుంది అనుకుంటే అది యాక్చువల్లీ. సో అది ఎప్పుడు నాకు టెన్షన్ ఉంటుంది కొంచెం. బట్ నేను టీజ్ అదేం చేయలేదు. అశోక్కి కూడా టెన్షన్ ఉండింది, ఫస్ట్ కదా టెన్షన్ ఉంటుంది. నేను నా ఫస్ట్ మూవీ అంతకుముందు ఆ తర్వాతకి అమ్మ బాబాయ్ నాకు కడుపు నొప్పి వచ్చేసేది. యాక్షన్ అనగానే కడుపు నొప్పి స్టార్ట్ అయ్యేది అనమాట. సో టెన్షన్ ఉంటుంది. బట్ ఏంటి అంటే కో యాక్టర్స్ ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ స్పెషలీ అశోక్ ఏంటంటే హీస్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ సీన్ పేపర్ ఇచ్చినా సరే ముందు నుంచే తను అవన్నీ రిహార్స్ చేస్తూ ఉండేవారు. మేమిద్దరం కూడా చేసాం సీన్ వెళ్ళే ముందు. సో లైక్ దట్ హీస్ వెరీ యూనో ఐ సెడ్ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ డెడికేటెడ్, వెరీ సపోర్టివ్ హీ ఈస్. యా. ఓకే, సో ఆయన సుకుమార్ గారు వాళ్ళ అన్నయ్య గారి కొడుకు. సో ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సుకుమార్ గారు ఆయనకి ఎప్పుడో ట్యాగ్ ఇష్టం ఉండదు అశోక్కి, తెలుసా నీకు? నేను ఎప్పుడన్నా అలా అన్నా అనుకో, అబ్బా ప్లీజ్ అశోక్ అని పిలవచ్చు కదా, అశోక్ అని అనొచ్చు కదా, కొత్త అబ్బాయి లాగానే చూడనివ్వచ్చు కదా అంటారు. బట్ ఎవ్రీవన్ నోస్ దట్. బట్ అంటే మామూలు హీరోలతో మనం ఎలా ఉన్నాము, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ సినిమా రైటర్, ప్రొడ్యూసర్ వాళ్ళ రిలేషన్ ఇలాంటి అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సెట్లో? అట్లా నాకైతే ఏం డిఫరెంట్, ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా కూడా ప్రొడ్యూసర్, పెద్ద డిఫరెన్స్ ఏమీ అయితే ఏమి ఉండదు. యాక్టింగ్ అందరూ ఒకలాగానే చేస్తారు కాబట్టి ఐ థింక్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ అశోక్ ఎస్పెషలీ హీ డజంట్ హ్యావ్ ఎనీ హ్యాంగప్స్. అంటే నేను నాది బ్యాక్గ్రౌండ్ అది ఏమి ఉండదు తనకి. నేను చెప్పాను కదా ఇది నేను పలానా చెప్తున్నా, ఎందుకు అవన్నీ అని చెప్పు, అశోక్ అని మామూలుగా ఇలా చెప్పు, కొత్త అనే చెప్పు అని అంటారు. సో హీ సో సింపుల్ ఇన్ దట్ వే. మీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ పేర్లని చెప్పాలంటే లిస్ట్ చాలా కనిపించింది. థామస్ గారు, విజయ్ గారు, రవిచందర్ గారు. అమ్మయ్య, నేనే అడుగుదాం అనుకున్న పేర్లు చెప్పండి ముందు, ప్రొడ్యూసర్ గారి పేర్లు అన్నీ. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? దే వెరీ నైస్. అంటే ఐ వుడ్ సే దే ఆర్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. బికాజ్ అంటే చెప్పాయి కదా డిఫరెంట్ స్టోరీ అది. యూజువలీ ఎందుకు అలా డౌట్స్ ఉంటాయి, కానీ వీళ్ళకి అలా డౌట్స్ ఏం లేవు. 100% అనమాట. ఎవ్రీథింగ్ దే గేవ్ 100%. అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. యాక్చువల్లీ టాలీవుడ్లో చూసుకుంటే చాలామంది డైరెక్టర్లు ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు. మేబీ అనిపించింది చాలామంది ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకుంటారు. ఆగి వెయిట్ చేస్తున్నాం అప్పటిదాకా. సో ఈ సినిమాలో డైరెక్టర్ లవ్ ఏంటి అంటే, డైరెక్షన్ అంటే చాలా కాన్సన్ట్రేట్ అటే ఉంటుంది, మళ్ళీ లవ్, ఈ రొమాన్స్ ఇవన్నీ చేయాలంటే టైం ఉండదు. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ ఏం చేస్తాడు అంటే పెళ్ళి గురించి నాకైతే ఐడియా లేదు, కానీ ఇందులో అశోక్ది ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో కూడా, 20% క్రియేటివిటీ 80% మేనేజ్మెంట్. సో మేనేజింగ్లోనే టైం అంతా అయిపోతుంది, డైరెక్షన్లో మొత్తం. అండ్ how he manages his personal life and professional life, how he takes responsibility of his personal and professional life. ఇది కాకుండా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్ని. You have all emotions in the movie. Yeah.
యాక్చువల్లీ అంటే మీరు ఈ సినిమాలో ఒక డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తున్న అబ్బాయి లవ్వర్ కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సో సాధారణంగా జనరల్గా పబ్లిక్లో బయట ఒక అమ్మాయికి సంబంధం వచ్చింది అనుకోండి, ఒక ఆప్షన్ సాఫ్ట్వేర్, ఇంకో ఆప్షన్ మీడియాలో ఉన్న పర్సన్, సినిమా పర్సన్ అంటే సాఫ్ట్వేరే చూస్ చేసుకుంటారు కదా. అసలు ఈ మీడియా వైపు రారు. ఎందుకు అమ్మాయిలు అలా ఆలోచిస్తారు? అంటే నమ్రత అలా ఆలోచించలేదా? అంటే అది అరేంజ్ మ్యారేజ్ అయితే అలా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అంటే సాఫ్ట్వేర్ అంటే ఓకే మంత్లీ శాలరీ ఎంత వస్తుంది, లేదా టైమింగ్స్ ఉంటాయి, ఈ టైంకి వచ్చేస్తారు ఇంటికి, లేదా ఈ టైంకి వెళ్ళి పర్టికులర్గా ఉంటుంది, స్పెసిఫిక్ ఉంటుంది. వెరాజ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఐ థింక్ దెర్ ఆర్ నో టైమింగ్స్. అండ్ రాత్రి పగలు కష్టపడతాం, ఏదైనా మనం ఫిల్మ్ చేయాలని ఏదైనా అంతే 24 ఫ్రేమ్స్. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ ట్రస్ట్ చేయడం కష్టం అనుకుంటా. ఐ థింక్ సో, ఐ డోంట్ నో. బట్ అరేంజ్ మ్యారేజ్లో దే సీ, ఐ థింక్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు? మాకు హీరో హీరోయిన్ తెలుసు ట్రైలర్ చూసినప్పుడు, ఇంకా మిగతా దే ఆర్ లైక్ పూజిత ఉంది, జమ్ని సురేష్ గారు ఉన్నారు, ప్రదీప్ గారు ఉన్నారు. ప్రదీప్ గారు యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ నా పేరెంట్స్ కింద చేస్తారనమాట. సో సుదర్శన్ ఉన్నారు, అలా ఉన్నారు చాలామంది. యా. సో ఒక పెద్ద సక్సెస్ తర్వాత నెక్స్ట్ సినిమా కేదార్ గారు కూడా ఉన్నారు. ఓకే, సో మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. యా. సో అద్భుతాన్ని చూడబోతున్నాం డెఫినెట్గా. సో ఒక పెద్ద సక్సెస్ తర్వాత ఇంకో సినిమా చూస్ చేసుకోవాలి అంటే కొంచెం ఆలోచన ఎలా ఉంటుంది మీకు? ఎందుకంటే ముందు ఒక పెద్ద మూవీ, మంచి చిన్న మూవీ పెద్ద సక్సెస్ వచ్చింది. సో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయాలంటే కొంచెం సబ్జెక్ట్ చూసింగ్ అది అంటే నేనే అలాగా ఒక నేను ఇప్పుడు నెక్స్ట్ బాగా ఆలోచించేసి నెక్స్ట్ లీగ్కి వెళ్ళిపోవాలి, ఇప్పుడు నేను ఇక్కడ హిట్ వచ్చింది కదా అలా ఏం నేను స్ట్రాటజీస్ అయితే ఏం లేవు. బట్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ డూ ఎ గుడ్ మూవీ, గుడ్ మంచి స్టోరీ ఉన్నది, మంచి క్యారెక్టర్ చేయాలని ఉంది, అంతే. దట్స్ ఇట్. అదర్ దెన్ దట్ నో స్ట్రాటజీస్, నథింగ్. ఓకే, ఎవరు మీకు అంటే సజెషన్స్, హెల్ప్, సలహా ఇలాంటిది ఇంట్లో మమ్మీ డాడీయా లేదా ఎవరైనా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్? అంటే డెసిషన్ ఎవ్రీథింగ్ నేనే తీసుకుంటాను మొత్తం. అంటే డిస్కస్ చేస్తాను ఇంట్లో, బట్ డెసిషన్ నేనే తీసుకుంటాను. సో ఇంట్లో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మీరే ఫస్ట్ అమ్మాయి సినిమాలో? నేనే ఫస్ట్ అమ్మాయి సినిమాలో. యా. అంటే ఫస్ట్ దే వాజ్ లైక్ నాట్ షాక్డ్, ఐ వుడ్ సే సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఎవరం ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ అదేం లేదు. బట్ వెన్ ఐ టోల్డ్ దెమ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంతా ఉంది అని చెప్పినప్పుడు దే సెడ్ ఓకే, బట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ స్టడీస్ కంప్లీట్ చేశాక దెన్ యూ కెన్ కంటిన్యూ అని చెప్పారు. ఇప్పుడు ఈషా ఒక ఫేమస్ హీరోయిన్. సో ఎక్కడైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ పాత ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? స్పెషల్ రిసీవింగ్ అలా ఏమైనా ఉంటుంది? స్పెషల్ రిసీవింగ్ కాదు, సెల్ఫీలు ఇవ్వలేక చచ్చిపోవాలి ఫస్ట్. అంటే కానీ అంటే వాళ్ళు ఇట్స్ లవ్ రైట్. సో ఐ కెనాట్ సే నో. బట్ కొన్ని ఒక స్టేజ్ అయిపోయాక మాత్రం నీరసం వచ్చేస్తుంది, సెల్ఫీలే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మీకు మ్యూజిక్ అంటే ఎక్కువ ఎవరు మ్యూజిక్ పాటలు వింటూ ఉంటారు మామూలు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు? ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఐ లైక్ ఏఆర్ రెహమాన్ సార్స్, ఇళయరాజా గారిది ఇష్టం. మీ సినిమాలో మీ అంటే ఆల్రెడీ మీరు చేసేసిన సినిమాలో పాటలు వినరా? వింటాను, ఎందుకు అన్నీ వింటాను నేను సాంగ్. కానీ రోజు కాకుండా అప్పుడప్పుడు అలా వినిపించాలన్నమాట నాకు. ఓకే, సో సాయి కార్తిక్ గారు మ్యూజిక్ ఇచ్చారు, అండ్ బాలాజీ గారు లిరిసిస్ట్, అండ్ కృష్ణకాంత్ గారు లిరిసిస్ట్. సో సాంగ్స్ అన్ని చాలా డిఫరెంట్ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి. యూ హ్యావ్ అన్ రొమాంటిక్ సాంగ్, మాస్ సాంగ్ కూడా ఉంది, అండ్ ఐ డిడ్ ఫోక్ డాన్స్ ఇన్ దట్ వన్. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇస్ ద కొరియోగ్రాఫర్, అండ్ శేఖర్ గారు కొరియోగ్రాఫర్ ఫస్ట్ సాంగ్కి చేశారు, దుమ్ 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 సాంగ్కి చేశారు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ. అండ్ యా, ఎవ్రీ సాంగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇన్ దర్ ఓన్ వే. సేమ్ అట్లా లేదు, ప్రతి ఇమోషన్కి ఒక సాంగ్ ఉంటుంది. యా, కొత్త వేరియేషన్స్ చూపించడానికి స్కోప్ దొరికినట్టుంది ఈ క్యారెక్టర్ మీకు పర్టికులర్ ఈ సినిమాలో, నమ్రత క్యారెక్టర్. అంటే యా, సో కాల్డ్ బబ్లీ, యాక్టివ్, కొంచెం అంటే ఇప్పుడు అమితుమిలో హైపర్ ఉంటుంది కదా, ఇందులో వేరే టైప్ ఆఫ్ హైపర్ ఉంటుంది అనమాట. సో అంతే ఇన్ అ స్వీట్ వే, సో అలా అనమాట. సో అమితుమి అన్నారు కాబట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం. సో అప్పటి వరకు ఈషా చేసిన క్యారెక్టర్లు వేరు, అండ్ అమితుమిలో మీ క్యారెక్టర్ కొంచెం బోల్డ్, సో కొంచెం యాక్టివ్. అంటే మేబీ
కొంచెం అది ఎక్కువ డైలెక్ట్ వల్ల తెలంగాణ డైలెక్ట్ ఉంటుంది కదా, అది చాలా డిఫరెంట్ క్యారెక్టర్కే షేప్ ఇచ్చిందని చెప్పాలి తెలంగాణ డైలెక్ట్ దానికి. రఫ్ అండ్ అప్ తెలంగాణ గర్ల్ కాబట్టి. అవును. ఓకే, సో ఈ దర్శకుడు హరిప్రసాద్ గారు ఫస్ట్ డెబ్యూ మూవీ కదా. అవును. సో ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయనతో? ఆయన వర్కింగ్ స్టైల్ మీరు యాక్చువల్ సెట్స్ కొట్టి చూస్తే అసలు డెబ్యూ డైరెక్టర్ లాగా ఎక్కడ ఆయన ఉండరు. ఎందుకంటే ఆయనకున్న క్లారిటీ చాలా ఉండింది. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా హీ నోస్ వాట్ హీ వాంట్స్. కన్ఫ్యూజన్ కానీ 10 సార్లు డిఫరెంట్గా చేయించుకోవడం కానీ అలా ఏం లేదు. అండ్ చాలా ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్స్కి. లైక్ ఈషా, నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ సీన్కి నాకు ఇలా కావాలి ఎమోషన్, నాకు ఇలా కావాలి, నువ్వు బెటర్గా చేస్తా అంటే చెయ్యి. సో అంత ఫ్రీడమ్ ఇచ్చేవారు యాక్టర్స్ అందరికీ అనమాట. సో ఆయనకి ఏం కావాలో ఫస్ట్ క్లియర్గా చెప్పారు. సపోజ్ కెమెరా ముందు మేము ఏదైనా ఆయన చెప్పింది కాకుండా ఏదైనా చేస్తే అది బాగుంటే హిల్ సే వెరీ గుడ్, హిల్ అప్రిషియేట్ యూ. సో అది చాలా నచ్చేది అనమాట. అండ్ చాలా క్లియర్గా చెప్పేవారు. ఏదైనా ఉంటే సపోజ్ హీ వాంట్ సంథింగ్ మోర్ ఆర్ ఏదైనా తగ్గించాలి అన్నా సరే చాలా క్లియర్గా చెప్పేవారు అనమాట అందరు యాక్టర్స్కి. సో అది చాలా హెల్ప్ అవుతుంది యాక్టర్కి, లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటే రాదు ప్రోడక్ట్. యా, ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. బికాస్ డెబ్యూ అనేసరికి చాలా టెన్షన్ ఉంటుంది, అది ఉండగానే ఐ థింక్ హీస్ ద కూలెస్ట్ గై సెట్లో. ఆయనే చాలా కూల్గా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు, టెన్షన్ కానీ ఏమి ఉండే. ప్రొడ్యూసర్సే కొంచెం టెన్షన్గా ఉండేవారు అంతే. సో హీస్ రియలీ నైస్. సుకుమార్ గారు రైటింగ్స్లో ఇది సెకండ్ మూవీ కుమారి 21F తర్వాత ఈ మూవీ దర్శకుడు. సో ఎప్పుడైనా సుకుమార్ గారు వచ్చి సజెషన్స్ ఇవ్వడం, ఆయన సెట్ సుకుమార్ గారు ఎప్పుడు సెట్స్కి రాలేదు. బట్ ఐ మెట్ హిమ్ ఆఫీస్లో, నేను కలిసాను. మాది కాస్ట్యూమ్ ట్రయల్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా మేము మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ నేను సుకుమార్ గారిని చాలాసార్లు కలిసాను అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు సుకుమార్ గారే వచ్చి చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది సినిమా, నేను చూశాను, ఎవ్రీవన్ హ్యాస్ డన్ ఫ్యాబ్యులస్ జాబ్ అని చెప్పారు. అంటే చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ, డైలాగ్స్ అండ్ ప్లస్ మూవీకి చాలా బాగా తీశారు హరిప్రసాద్ గారు అని చెప్పారు. సో హీ వాజ్ రియలీ వెరీ హ్యాపీ అవుట్పుట్కి. సో సినిమా గురించి మేము డీటెయిల్గా అడగం, 4th నుంచి వస్తాం. కాకపోతే యాక్చువల్లీ మామూలుగా సినిమా అంటే మాకు ఇంట్రెస్ట్. ఇది సినిమాలో ఇంకా సినిమా ఉంది, అసలు కథే ఆల్మోస్ట్ సినిమా అనుకుంటా. ఒక దర్శకుడు స్టోరీ అంటే అలా కూడా ఉండదు. సినిమానే దర్శకుడే లోపల ఒక సినిమా అలా ఏమి ఉండదు. సినిమా ఉంటుంది, ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఓకే, అంతే. సో మనం ఎంత అడగాలో అంతే అడగాలి, ఎక్కువ చెప్పొద్దాను, సినిమాలోనే చూడాలి. ఓకే, సూపర్. ఇంకా ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ఐ డోంట్ వాంట్ టు డూ ద రెగ్యులర్ థింగ్ అగైన్, సేమ్ అలా కాదు, బట్ సేమ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు దర్శకుల్లో చేసేలాగా వేరే సినిమాలో చేయొచ్చు, అలా రెగ్యులర్గా లేకపోతే మీకే బోర్ కొడుతుంది చూసి ఆమె అదే చేస్తుంది అని. సో ఐ వాంట్ టు డూ డిఫరెంట్, ఐ విల్ ట్రై టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్ రోల్స్. యా. సో యాక్చువల్లీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఇప్పుడు 80s అప్పుడైతే ఎక్కువ ఉండొచ్చు మేబీ, ఇప్పుడు చాలా తక్కువ. ఎక్కువ వేరే లాంగ్వేజెస్ అట్లా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ అవుతారా, ఫేస్ చేస్తున్నారా తెలుగు హీరోయిన్స్? పెద్ద మూవీస్ అలాంటి ఏమైనా ఛాన్సెస్ మిస్ అవ్వడం అలాంటిది ఏమైనా జరుగుతూ ఉంటుందా? మిస్ అవ్వడం అంటే నా వరకు రీచ్ అవుతే, నేను ఆడిషన్లో ఫెయిల్ అవుతే, ఆర్ నేను ఫోన్ పికప్ చేయకపోతే, లేదా నా మేనేజర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే, అలా పోతే నేను చాలా ఫీల్ అవుతాను ఆబ్వియస్లీ, రైట్. నేను పర్సనల్గా నేనైతే ఐ థింక్ నేను ఏది పోగొట్టుకోలేదు ఇప్పటి వరకు. నా వరకు రీచ్ అయినంత వరకు అయితే ఐ డెంట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ. అదర్ దాన్ దట్ ఏది అంటే తెలుగు అమ్మాయిలు తక్కువ ఇది, ఐ డోంట్ నో అబౌట్ దట్ ఆర్గ్యుమెంటే నాకు అసలు తెలియదు. ఎందుకంటే ఐ థింక్ తెలుగు అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ మంది కూడా యాక్ట్ చేయడానికి దే ఆర్ కమింగ్ అవుట్. సో యా, మేబీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఓకే, సూపర్. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇది సమాజం కోసం, సొసైటీ కోసం అడుగుతున్నా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతే డ్రగ్స్ ఎఫెక్ట్ ఉంది. సో మీరేం చెప్తున్నారు? చట్టం అది దాని పని చేసుకుపోతుంది అని కాకుండా ఏదైనా అంటే లైక్ ఐ నో అంటే రైట్ నౌ హాట్ టాపిక్ అదే ఉంది, బట్ యా మీరు చెప్పినట్టే చట్టం తన పని తన చేసుకుపోతుంది. బట్ యా ఏదైనా గుడ్ కాజ్ కోసం అయితే ఇట్స్ గుడ్. ఓకే, సో ఈషా మీ టాటూ ఏంటి స్పెషల్, ఒకసారి చూపించండి మాకు. ఇట్స్ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అట్లా ఇండికేట్ అవుతుంది అనమాట. నెమలి పింఛం కదా, నెమలిక అంటే స్ట్రాంగ్, ఇండిపెండెంట్. స్ట్రాంగ్ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ ఏదన్నా దానికి రిలేటెడ్ అన్నీ వస్తుంది అనమాట.
సో ఎవరు చెప్పారు, మీరే రీసెర్చ్ చేసి ఎంచుకున్నారా? రీసెర్చ్ చేయడం కాదు, అంటే నాకు ఎప్పటి నుంచో నెమలిక టాటూ కావాలని ఉండింది. చాలా రోజులు అనుకొని ఒకరోజు వెళ్ళి నేను మా చెల్లి వెళ్ళి ఐ డిడ్ దిస్. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు ఫ్యామిలీతో బయట, లేకపోతే ఇంట్లో ఉండి వంటలు ఏదన్నా? ఫ్రీ టైంలో ఇంట్లోనే ఉండాలని ఉంటుంది నాకు. ఐ హ్యావ్ 2 dogs, సో ఐ ప్లే విత్ దెమ్, దట్స్ ఇట్. వంట చేస్తుంది ఐషా ఈ టైంలో, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరో అమ్మాయిలకి వంటలు రావు మ్యాక్సిమం. ఎందుకు రావు? అది మీ ఇది అంతే. ఎందుకు రావు వంటలు? మీకు వస్తాయా? మీరు ఇంట్లో వంట? నా స్ట్రెస్ బస్టర్ అది. ఓకే, ఇప్పటి వరకు మనం అనుకున్న మనకున్న ఫీలింగ్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ అమ్మాయిలు చాలా బాగా వంట చేయగలరు అని అర్థమైంది. లేదంటే ఈషా ఒప్పుకోరు. మీరు ఎందులో ఫేమస్ చెప్పండి, నెక్స్ట్ టైం ఇంటికి వస్తాం. ఏంటి కుకింగ్లోనా? నాన్ వెజ్ తప్ప వెజ్ వచ్చు. అబ్బా, వెజ్జా? నాన్ వెజ్లో ఏమైనా నేర్చుకోండి తొందరగా. నేర్చుకోవాలి కానీ చేస్తాను, కానీ మర్చిపోతా ప్రొసీజర్ నేను ఎప్పుడు. వెజ్ ఐ కెన్ డూ. స్టవ్ వెలిగించి మమ్మీ రా నెక్స్ట్ ఏంటి? లేదు, ఐ డూ కుక్, దట్స్ మై స్ట్రెస్ ఫస్ట్. ఓకే, షూటింగ్కి ఎవరు వస్తారు? మమ్మీ వస్తారా ఇంట్లో? ఎవరు? ఐ గో అలోన్ విత్ మై స్టాఫ్. అవునా? అంతే, ఎప్పుడు మమ్మీ డాడీ సిస్టర్ ఎవరు? ఇస్ ఇట్ నీడెడ్? అంటే హీరోయిన్ అనగానే హీరోయిన్ మదర్ కూడా పక్కన ఉంటారు కదా ఎక్కువగా. నథింగ్ లైక్ దట్, ఇట్స్ ఆల్ పర్సనల్ చాయిస్ అది. నాకు అలాగే ఫస్ట్ నుంచి లేదు. నేను ఐ థింక్ నేను వెన్ ఐమ్ స్టడీయింగ్ ఆల్సో హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు కదా మన అదే సెంటర్ ఉంటుంది కదా, నేనే వెళ్ళి వెతుకునేదాన్ని, నేనే వెళ్ళేదాన్ని. నాకు ఎవ్వరు రావడం ఇష్టం ఉండదు. గ్రేట్ అండి. యాక్చువల్గా లోపల ఎగ్జామ్ జరుగుతుంటే బయట పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తాను మంత్రాలు చదువుకుంటూ. కానీ మా డాడీకి ఎక్కువ టెన్షన్ ఉండేది. ఎంసెట్ వాటికి వస్తానని అంటారు. సో టైమింగ్ కరెక్ట్ 2 hours అయిపోతే ఎగ్జామ్ అంటే నేనే వెళ్ళేదాన్ని. కానీ వచ్చేటప్పుడు మాత్రం డాడీ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం చదివారు మీరు? MBA. అబ్బా, MBAలు పీజీలు చేసి యాక్ట్రెస్. ఓకే, ఎప్పుడైనా అనిపించిందా అంత పెద్ద పెద్దలు పీజీలు చేస్తాము, ఇప్పుడు ఆర్టిస్ట్కి అసలు చదివే అవసరం లేదు అంటే మామూలుగా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు కదా? అంటే ఇందులో మీకు బెటర్మెంట్ మీకు అంటే ముందు నేర్చుకోవాలంటే కోర్సెస్ చాలా ఉన్నాయి. నేనంటే ముందు నుంచి నాకు తెలియదు నేను యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను అన్నది నాకు అప్పుడు క్లారిటీ లేదు. సో మేబీ చేసుండేదాన్ని అప్పుడు క్లారిటీ ఉండుంటే. గుడ్ గుడ్. సరే, ఫైనల్గా 4th దర్శకుడు సినిమా చూస్తున్నాం. సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఏం తెలీదు ఇప్పుడు ఈషా నమ్రతగా ఎలా ఉంది ఏంటి అని ఏం చెప్పలేను కూడా. సో ప్రాబ్లం. డెఫినెట్గా కలుద్దాం సినిమా అయిన తర్వాత. సో ఇప్పుడు 4th సినిమా రిలీజ్ అవుతుంది. సో వాట్ యు వాంట్ టు సే టు యువర్ ఫ్యాన్స్ మీ మూవీ గురించి? సో దర్శకుడు August 4th రిలీజ్ అవుతుంది. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ, అన్ని ఎమోషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. అండ్ స్పెషలీ డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ మూవీ చూస్తారు. తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి చూడండి. అండ్ డోంట్ మిస్ ఇట్. August 4th దర్శకుడు. అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మిగతా టీం వాళ్ళందరినీ కూడా అడిగాను, ఆల్ ద బెస్ట్ అని చెప్పండి. సో డెఫినెట్గా సినిమా అయిన తర్వాత మీరు మళ్ళీ మాకు ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే, షూర్ డెఫినెట్లీ.